తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకి ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టు గ్రూప్ 1 ప్రిలిమినరీలో తర్వాత ఆబ్జెక్ట్ టైప్ రూపంలో తర్వాత అదేవిధంగా మనకు మెయిన్స్లో పేపర్ టూలో ఎస్ఏ రూపంలో అడగబడుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు సంస్థానాల తెలంగాణలో ఉన్న సంస్థానాల గురించిన వివరాలను చెప్పడం జరుగుతుంది. మనకు తెలంగాణలో మొత్తం 114 సంస్థానాలు ఉండేవి. అందులో కేవలము 5 మాత్రమే పరిపాలనాపరమైనవి, అవి 5 మాత్రమే ఉండేవి. మిగతా అన్ని కూడా చిన్న సంస్థానాలు ఉండేవి. అంటే మనకు సంస్థానాలు అనేవి కొన్ని సంస్థానాలు ఆసబ్జాయిల పరిపాలన కంటే ముందే గుర్తింపును పొందాయి. కొన్ని సంస్థానాలు కాకతీయుల కాలం నుంచి కొన్ని సంస్థానాలు మనుగడలో ఉన్నాయి. అసలు మనకు తెలంగాణ ప్రాంతంలో మరి సంస్థానాలలో ఉన్న భూభాగం ఏంటి, అసలు ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే అంశాలకు తీసుకొస్తే మనకు ఆసబ్జాయి రాజ్యం కాలం నాటికి 114 సంస్థానాలు ఉండేవి. ఆసబ్జాయి రాజ్యము క్రీస్తకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ స్థాపించిన ఆసబ్జాయి రాజ్యము తర్వాత ఆయన వారసులు 6 పరిపాలనలో సాగింది. 6 పరిపాలనలో క్రీస్తకం 1945 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో కలిసేంత వరకు ఆసబ్జాయి పరిపాలన కొనసాగింది. అంటే ఆసబ్జాయిలకు వీరందరూ కూడా ఆసబ్జాయిల ఏలుబడిలో వీళ్ళందరూ ఉన్నారు. వీరి అధికారాన్ని ఆసబ్జాయిలు గుర్తించారు. మనకు మరి వీళ్ళు ఇక్కడ ఉన్న భూభాగం ఏంటి, తెలంగాణలో ఉన్న భూభాగం ఏంటి అంటే సంస్థానాల్లో ఉన్న భూభాగం ఏంటి అనే విషయానికి వస్తే మనకు తెలంగాణలో మొత్తము వ్యవసాయ యోగ్యమైన భూమి 5,30,00,000 ఎకరాలు. 5,30,00,000 ఎకరాలు. ఈ 5,30,00,000 ఎకరాల్లో మనకు భూమి శిస్తు వ్యవహారం కింద దివానీ భూమి శిస్తు వ్యవహారం కింద అంటే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి మనకు దాదాపు 3 కోట్ల ఎకరాలు ఉండేది. మిగిలిన ఆ భూమి అంతా కూడా వివిధ భూ యాజమాన్యాల ఆధీనంలో ఉండేది. వివిధ భూ యాజమాన్యాలు అంటే మనకు ఆ కాలంలో సంస్థానాలు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మనకు భూస్వాములు ఉన్నారు, మక్తేదారులు ఉన్నారు, పట్టేదారులు ఉన్నారు, పైగాలు ఉన్నారు. ఇట్లా రకరకాల భూ యాజమాన్యాల కింద ఉండేవి. కాబట్టి ఈ సంస్థానాలు తమ పరిపాలన స్వతంత్రంగా సాగించేవి. అంటే నిజాం ఆసబ్జాయిలు సంస్థానాల జోలికి అంటే సంస్థానాల అంతరంగ విషయాల్లోకి వెళ్ళలేదు. సంస్థానాల వారు ఆసబ్జాయిల కంటే పూర్వమే తమ అధికారాన్ని వివిధ రాజులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్క రాజవంశ కాలంలో ఒక్కొక్క సంస్థానం వెలుగులోకి వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఈ భూమి విషయానికి వస్తే ఈ విధంగా 2 కోట్ల ఎకరాల భూమిలో మనకు సంస్థానాల్లో ఉన్న ఆధీనంలో ఉన్న వ్యవసాయోగ్యమైన భూమి ఉన్నది. అదేవిధంగా వివిధ భూ యాజమాన్యాల కింద ఉన్న భూమి ఉన్నది. వివిధ భూ యాజమాన్యాలు అంటే పైగాలు ఉన్నారు. పైగాలు అంటే నిజాం రాజబంధువులకు ఇచ్చిన భూములను పైగాలు అంటారు. అంటే నిజాం రాజబంధువులకు కొన్ని భూములు ఇస్తే నిజాం రాజబంధువులు ఆ భూములను తీసుకుంటూ ఆ భూములపై వచ్చిన ఆదాయాన్ని పొందుతూ ఒక సైన్యాన్ని పోషించి నిజాం రాజుకు సరఫరా చేసేవారు. అలాంటి భూములను పైగా భూములని అన్నారు. తర్వాత జాగీర్ భూములు ఉన్నాయి. జాగీర్దారులకు జాగీర్ భూములు ఇచ్చారు. తర్వాత ఇట్లా రకరకాల వాతావరణం ఉంది. అయితే సంస్థానాల్లో కూడా ఈ సాంప్రదాయం తెలంగాణలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో ఏదైతే ఉన్నదో సంస్థానాల్లో కూడా అదే సాంప్రదాయాలు అదే పద్ధతులు కొనసాగాయి. ఈ విధంగా మనకు సంస్థానాల్లో మనం నిజాం రాష్ట్రంలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి. అందులో 5 మాత్రమే పరిపాలనా అధికారం గల పెద్ద సంస్థానాలు. తర్వాత గద్వాల సంస్థానం అనేది రాయచూర్ జిల్లా నుండి విడిబడి మహబూబ్నగర్ జిల్లాలో చేర్చబడిన గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైన సంస్థానం. రాయచూర్ జిల్లాలో ఉండేది ఫస్ట్. రాయచూర్ జిల్లా నుండి ఇది బయటకు వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో చేర్చబడింది తర్వాత కాలంలో. ఇది గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైనది. ఈ సంస్థానంలో మొత్తం 360 గ్రామాలు ఉండేవి. ఈ సంస్థానంలో మొత్తం 360 గ్రామాలు ఉండేవి. గద వాలు ఆయుధములను ఉపయోగించి
శత్రువులపై విజయం సాధించిన వారు నిర్మించిన నగరానికి గదవాల నగరం అనే పేరు వచ్చింది. గదవాలు అంటే గద తర్వాత వాలు అనే ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించారట. కొంతమంది గద వాలు అనే ఆయుధాలను రెండు గద అనేది ఒక ఆయుధం పేరు, వాలు అనేది ఒక ఆయుధం పేరు. ఈ విధంగా గద వాలు ఆయుధములను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించిన వారు నిర్మించారట ఈ నగరాన్ని. అందుకే దీనికి నగరానికి గదవాలు అనే పేరు వచ్చింది. గదవాల్ అంటే తర్వాత గ్రాడ్యువల్ గద్వాల అయిపోయింది. గద్వాల నగరం అనే పేరు వచ్చింది. గదవాలు రాగా గ్రాడ్యువల్గా గద్వాల అయిపోయింది. ఇది గద్వాలగా మారిపోయింది. తర్వాత కృష్ణా తుంగభద్ర నదుల మధ్యనున్న గద్వాల సంస్థానానికి కృష్ణా తుంగభద్ర నదుల మధ్యన ఉన్నది గద్వాల సంస్థానం. కాబట్టి ఈ విధంగా భౌగోళికంగా కృష్ణా తుంగభద్ర మధ్య ఉన్న గద్వాల సంస్థానానికి బార్డర్స్గా సరిహద్దులుగా తూర్పున అలంపురం తాలూకా, తర్వాత పడమరన రాయచూరు జిల్లా, ఉత్తర దక్షిణాలుగా తుంగభద్ర నదులు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ విధంగా గద్వాల సంస్థానానికి సరిహద్దులుగా ఉన్నాయి. గద్వాల సంస్థానానికి మూల పురుషుడు పోలని రెడ్డి అనబడు బుడ్డారెడ్డి. బుడ్డారెడ్డి ఇతడు కాకతీయ ప్రతాపరుద్రుని చేత 1290లో పాలకులుగా నియమించబడ్డాడు. అంటే మన కాకతీయులలో రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ చివరి పాలకుడు ఎవరంటే ప్రతాపరుద్రుడు. ఈ ప్రతాపరుద్రుని కాలంలో ఈయనను పాలకునిగా గద్వాల సంస్థానానికి కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు పాలకునిగా నియమించబడ్డాడు. అంటే ప్రతాపరుద్రుని చేత ఆయన గుర్తింపు పొంది ఆయన ప్రతాపరుద్రుడే ఆయనను బుడ్డారెడ్డిని పాలకునిగా గద్వాల పాలకుడుగా 1290లో గద్వాల పాలకునిగా నియమించడం జరిగింది. తర్వాత కర్నూలులో ఒక నవాబు ఉండేవాడు. కర్నూలులో నవాబు వీరికి సామంతులుగా గద్వాల సంస్థానానికి సామంతులుగా ఉండేవాడు కర్నూలు నవాబు. వీరికి ఆయనే కప్పం కట్టేవాడు. సంవత్సరానికి ఇంత డబ్బు చొప్పున వాళ్ళకి కప్పం కట్టేవాడు. తర్వాత వీరికి నాడగౌడ, సర్నాడగౌడ అనే బిరుదులు ఉండేవి. గద్వాల సంస్థానాధీశులకు, సంస్థాన పాలకులకు నాడగౌడ, సర్నాడగౌడ అనే బిరుదులు ఉండేవి. మొట్టమొదటిలో వీరికి పూడూరు రాజధానిగా ఉండేది. అక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి వీరి కులదైవం. ప్రథమంలో వీరికి పూడూరు రాజధానిగా ఉండేది. అక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి, పూడూరులో చెన్నకేశవ స్వామి ఉన్న దేవాలయం ఉంది. చెన్నకేశవ స్వామి వీరి కులదైవంగా ఉండేవాడు. సో రాజా సోమనాద్రి గద్వాల సంస్థానానికి మూల పురుషుడు, ఆద్యుడు. ఈ ప్రశ్న గతంలో గ్రూప్ టూలో మనకు గత 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగబడిన ప్రశ్న. ఇది ఆబ్జెక్ట్ టైప్ ప్రశ్న. గద్వాల సంస్థానానికి మూల పురుషుడు ఎవరని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే రాజా సోమనాద్రి గద్వాల సంస్థానానికి మూల పురుషుడు. తర్వాత గద్వాల సంస్థానానికి ఈయన ఆద్యుడు సోమనాద్రి. ఇతడు ఐజా అనే గ్రామంలో ఒక కోటను నిర్మించాడు. ఐజా అనే గ్రామంలో ఒక కోటను నిర్మించడం జరిగింది. ఇతడే గద్వాల కోటను ఇతను నిర్మించడం జరిగింది. ఇతని కాలం నుంచే ఈ పాలకులు ఐజనాడ గౌడులని పేరుగాంచారు. ఇతని కాలం సోమనాద్రి కాలం నుంచే ఈ పాలకులు ఐజనాడ గౌడులని పేరుగాంచడం జరిగింది. తర్వాత సోమనాద్రి పాలించిన అతని భార్య లింగమ్మ, బీచుపల్లి వద్ద కృష్ణానది మధ్యనున్న ఎత్తైన కొండపై కృష్ణానది మధ్యనున్న ఎత్తైన కొండపై ఒక దుర్గాన్ని నిర్మించింది. సోమనాద్రి పాలించిన తర్వాత అతని భార్య లింగమ్మ కొంతకాలం గద్వాల సంస్థానాన్ని పాలించింది. ఈ లింగమ్మ బీచుపల్లి వద్ద కృష్ణానదిలో బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణానది మధ్య ఉన్న ఎత్తైన కొండపై ఒక దుర్గ నిర్మాణాన్ని ప్రారంభించింది. అది ప్రారంభించగా అది తిరుమలరావు కాలంలో ఈ దుర్గ నిర్మాణం తిరుమలరావు కాలంలో పూర్తయింది. దీన్ని నిజాం కోటగా ఇది తర్వాత కాలంలో ప్రసిద్ధి చెందింది. తర్వాత లింగమ్మ సంగాల తాండ్రపాటి చెరువులను నిర్మించింది. లింగమ్మ వ్యవసాయం
వ్యవసాయ అభివృద్ధి కొరకు ఆమె సంగాల తాండ్రపాటి అనే 2 చెరువులను నిర్మించింది. అంటే గద్వాల సంస్థానాధీశులు వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించారు, వివిధ పంటలను ప్రోత్సహించారు. అందుకే ఆమె ఈ కాలంలో అనేక చెరువుల నిర్మాణం జరిగింది. అంటే మనకు కాకతీయుల కాలంలో వీరికి పర్మిషన్ వచ్చింది కాబట్టి కాకతీయులను వీరు ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. అంటే కాకతీయుల కాలంలో మనకు ఒక చెరువుల నిర్మాణం అనేది ఒక పుణ్యకార్యంగా భావించబడింది. అంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా చెరువులు నిర్మించారు కాబట్టి కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం అనేది పుణ్య కార్యక్రమంగా భావించబడింది. అందుకే అశ్వమేధ యాగం చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో ఒక చెరువును నిర్మిస్తే అంత పుణ్యం వస్తుందని కాకతీయుల కాలంలో మనకు ప్రచారంలో ఉండేది. ఆ విధంగా మరి అశ్వమేధ యాగం ఒక రాజులే చేయగలరు కానీ మామూలు చేయలేడు కాబట్టి ఆనాటి మామూలు సైన్యాధిపతులు కానీ దండనాయకులు కానీ మంత్రులు కానీ ఇట్లా అనేక మంది పోటీలు పడి ఈ వంశం వారు ఇన్ని చెరువులు నిర్మించారు, ఈ వంశం వారు ఇన్ని చెరువులు నిర్మించారని ఈ విధంగా పోటీలు పడి వారు గ్రామాలలో చెరువులు నిర్మించారు. ఈ విధంగా వాళ్ళకు ఆ కాలంలో అనేక చెరువులు కాకతీయ తెలంగాణ వ్యాప్తంగా అనేక చెరువులు నిర్మించబడ్డాయి. దానిలో భాగంగా గద్వాల సంస్థానంలో కూడా అనేక చెరువులు నిర్మించబడ్డాయి. మరి అదేవిధంగా కాకతీయులను ఆదర్శంగా చేసుకున్న గద్వాల సంస్థాన పాలకులు కూడా అనేక చెరువులు త్రవ్వించారు. అందుకే లింగమ్మకి ఇక్కడ సంగాల తాండ్రపాటి చెరువులను లింగమ్మ నిర్మించింది. సాహిత్యం, ఈనాటి సాహిత్యంలో మనకు సోమనాద్రి స్వయంగా కవి. ఆయన జయదేవుడు సంస్కృతంలో రాసిన గీత గోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. సోమనాద్రి ఇక్కడ స్వయంగా కవి. ఆయన జయదేవుడు సంస్కృతంలో రాసిన గీత గోవిందాన్ని తెలుగు భాషలోకి సోమనాద్రి అనువదించడం జరిగింది. ఇతడు కానాదం పెద్దన్న సోమయాజి వంటి అనేక మంది కవులకు ఆశ్రయం ఇచ్చినాడు. మన సోమనాద్రి కానాదం పెద్దన్న సోమయాజి వంటి అనేక మంది కవులకు ఆయన ఆశ్రయం ఇవ్వడం జరిగింది. సోమనాద్రి మనవడు చిన్నసోమభూపాలుడు స్వయంగా కవి. ఇతను అనేక మంది కవులను పోషించాడు. చిన్నసోమభూపాలుడు అనే గొప్ప కవి. చిన్నసోమభూపాలుడు రతిశాస్త్రాన్ని రతిరహస్యం పేరుతో అనువదించడం జరిగింది. తర్వాత అష్టపదులను యక్షగానంగా రూపొందించాడు. రూపొందించడం జరిగింది. ఇతనికి అభినవ బోధుడు అనే బిరుదు ఉండేది. ఇతడు మగ కార్తీక విద్యుత్ సభలను ప్రారంభించాడు. విద్యుత్ సభలను ప్రారంభించడం జరిగింది. తర్వాత వాడాల శేషాచార్యులు మైథిలీ పరిణయము అనే పద్యకావ్యము, వాదాల శేషాచార్యులు అనే కవి మైథిలీ పరిణయం అనే పద్యకావ్యాన్ని రచించాడు. తర్వాత ఓసదుర్గం వేదాంతాచార్యులు అనే కవి, గొప్ప కవి. ఈ కాలంలో గద్వాల సంస్థానంలో గొప్ప కవి ఓసదుర్గం వేదాంతాచార్యులు. ఈయన ఆచార్య వైభవము శ్రీకృష్ణ బ్రహ్మ తంత్రార్య వేద పాదస్తవము శ్రీకృష్ణ బ్రహ్మ తంత్రార్య వేద పాదస్తవము అనే గ్రంథాలను రాశాడు, సంస్కృత భాషలో రాశాడు. తర్వాత మరొక కవి పుల్లగుమ్మి వెంకటాచార్యులు అనే కవి, గద్వాల ఆస్థాన కవి పుల్లగుమ్మి వెంకటాచార్యులు అంకారావళి తర్వాత ఆదిలక్ష్మి కర్ణపురాణం లక్ష్మి కర్ణపురాణము అనే గ్రంథాలను రాశాడు. తర్వాత ఆంధ్ర వ్యాకరణ సూత్రావళి. తర్వాత చెట్లూరి నారాయణాచార్యులు ప్రతాపరుద్రీయ సారము అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత పెద్దమందడి వెంకటకృష్ణ కవి అనే అతను గొప్ప కవి. పెద్దమందడి వెంకటకృష్ణ కవి అనేక గ్రంథాలు రాశాడు. అంటే చేట్లూరు నారాయణాచార్యులు ప్రతాపరుద్రీయ సారం అనే గ్రంథాన్ని కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుని పైన
పైన రాయడం జరిగింది. ప్రతాపరుద్రుని పైన ప్రతాపరుద్రుడే సారం అనే గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా పెద్దమందడి వెంకటకృష్ణ కవి అనేక గ్రంథాలు రచించాడు. ఆ గ్రంథాల్లో మనకు నిర్వచన భక్త విజయము, తర్వాత మారుతి విలాసము, తర్వాత గద్వాల సంస్థాన చరిత్ర, 4వ పుస్తకం పేరు రెడ్డి కుల నిర్ణయ చంద్రిక, తర్వాత 5వది కేశవ విలాసము అనే గ్రంథాలు రాశాడు. పెద్దమందడి వెంకటకృష్ణ కవి ఈనాడు గొప్ప కవి, గద్వాల సంస్థానంలో చాలా గొప్ప కవి పెద్దమందడి వెంకటకృష్ణ కవి. ఆయనే 5 గ్రంథాలు రాశాడు. దాంట్లో మొట్టమొదటి నిర్వచన భక్త విజయము, తర్వాత 2వది మారుతి విలాసము, 3వది గద్వాల సంస్థాన చరిత్ర, తర్వాత 4వది రెడ్డి కుల నిర్ణయ చంద్రిక, 5వది కేశవ విలాసం అనే 5 గ్రంథాలు రాశాడు. తర్వాత ఈనాటి ఆస్థాన కవుల్లో మనకు రామాచార్యులు, తర్వాత కామసముద్రం అప్పలాచార్యులు, తర్వాత గార్గేయపురి సుబ్బశాస్త్రి మొదలైన కవులకు ఆశ్రయం ఇచ్చారు గద్వాల సంస్థాన కవులు రాజులు. రామాచార్యులు, తర్వాత కామసముద్రం అప్పలాచార్యులు, గార్గేయపురి సుబ్బాశాస్త్రి మొదలైన కవులకు గద్వాల సంస్థానాధీశులు ఆశ్రయం ఇవ్వడం జరిగింది. తర్వాత గద్వాల సంస్థాన చివరి పాలకురాలు ఎవరంటే ఆదిలక్ష్మి దేవమ్మ. గద్వాల సంస్థాన చివరి పాలకురాలు ఆదిలక్ష్మి దేవమ్మ. గద్వాల సంస్థాన చివరి పాలకురాలు ఆదిలక్ష్మి దేవమ్మ. ఆమె 1949 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిపోయింది. ఎందుకంటే మన హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో కలిసిపోయింది. ఎప్పుడంటే 1945 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కలిసిపోతే తర్వాత కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత 1949 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన గద్వాల సంస్థానం కూడా మనకు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం అనేది అప్పటికే ఏర్పడింది. ఎందుకంటే మనకు ఆసబ్జాయిల పరిపాలన 1724లో ప్రారంభమైన ఆసబ్జాయి పాలన మనకు చివరి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో అది హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిపోయింది. ఎందుకంటే భారతదేశానికి 1947 సంవత్సరం 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వారు పోతూ సంస్థానాలు భారతదేశంలో కలవచ్చు, లేకపోతే స్వతంత్రంగా ఉండొచ్చు అని పేర్కొన్నారు. ఉండొచ్చు అని పేర్కొన్నారు. దాంతో మరి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న రాజైన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నాది సర్వసత్తాక రాజ్యము, నాకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు, నాది సపరేట్ రాజ్యం అని చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మరి బ్రిటిష్ వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో భారత ప్రభుత్వంతో కూడా అలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఆయనే 1947 సంవత్సరం నవంబర్ 29న యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. యథాతథ ఒప్పందం అంటే మనకు బ్రిటిష్ వారికి తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, విదేశీ వివరాలు మన భారతదేశం చూసుకుంటుంది. తర్వాత ఒక భారతదేశ ఏజెంట్ ఉంటాడు ఇక్కడ. తర్వాత స్వదేశీ వ్యవహారాల్లో భారతదేశం జోక్యం చేసుకోదు. ఈ విధంగా మరి హైదరాబాద్ రాజ్య రక్షణ ఎవరు చూస్తారంటే భారత ప్రభుత్వం చూస్తుంది. ఇటువంటి ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత కాలంలో ఒప్పందానికి తూట్లు పొడిచి రకరకాల ధిక్కార చర్యలకు పూనుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రజాకారుల అరాచక చర్యలు, మరొక పక్క స్వాతంత్ర పోరాటం, తర్వాత రజాకారుల అరాచక చర్యలు, శాంతి భద్రతల పరిస్థితి విషమించిపోయి రజాకారులు పేటరేగిపోయి భారత భూభాగాలపైన కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. దాంతో భారత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో శాంతి భద్రత పరిస్థితి సరిగా లేదు, ఎవరు బ్రతికే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మనకు 1948 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాజ్యం పైన పోలీస్ చర్య జరిపింది. అంటే తన భూభాగంలోదే కాబట్టి పోలీస్ చర్య, వితిన్ ఇండియాలో భూభాగం కాబట్టి దానికి సైనిక చర్య అని అనకుండా పోలీస్ చర్య అని పేర్కొంది. పోలీస్ చర్య ఆపరేషన్ పోలో అనే పేరుతో మేజర్ జనరల్ జయంత్ చౌదరి ఆధ్వర్యంలో
భారత సైన్యం హైదరాబాద్ నలువైపులా చుట్టుముట్టింది. సెప్టెంబర్ 13వ తేదీన చుట్టుముడితే 4 రోజులలో సెప్టెంబర్ 17వ తేదీన నిజాం సైన్యం మొత్తం రజాకారులు మొత్తం కూడా భారత సైన్యం ముందు లొంగిపోవడం జరిగింది. ఆ విధంగా సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిపోయి తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా మారిపోయింది. మరి ఈ విధంగా సెప్టెంబర్ 17వ తేదీ 1945 సంవత్సరం హైదరాబాద్ రాజ్యము భారతదేశంలో కలిసిపోయిన రోజైతే, అదే గద్వాల సంస్థానము 1949 సెప్టెంబర్ 17 సరిగ్గా సంవత్సరం తర్వాత గద్వాల సంస్థానం కూడా హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిపోయింది. సంస్థానం విలీనం తర్వాత రాజమందిరాన్ని టౌన్ హాల్కు, తర్వాత డిగ్రీ కాలేజీకి ఇవ్వడం జరిగింది. సంస్థానం విలీనం అయిపోయిన తర్వాత రాజమందిరాన్ని, అంటే ఏదో రాయల్ ప్యాలెస్ ఉంటుంది, అంత కోట అంటుంది, రాజమందిరాన్ని టౌన్ హాల్కి ఇచ్చారు, డిగ్రీ కాలేజీకి ఇచ్చారు. డిగ్రీ కాలేజీకి టౌన్ హాల్కు రాజమందిరాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత చెన్నకేశవ ఆలయాన్ని రాఘవేంద్ర స్వామి మఠానికి అప్పగించారు. చెన్నకేశవ దేవాలయం వాళ్ళ కులదైవమైన చెన్నకేశవ ఆలయాన్ని రాఘవేంద్ర స్వామి మఠానికి అప్పగించడం జరిగింది. తర్వాత సంస్థానం వనపర్తి సంస్థానం. ఈ సంస్థానం మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ సంస్థానం ఉండేది. వనపర్తి సంస్థానం వైశాల్యము 450 చదరపు మైళ్ళు. వనపర్తి సంస్థానం మొత్తం వైశాల్యము 450 చదరపు మైళ్ళు. ఈ వనపర్తి సంస్థానంలో 124 గ్రామాలు ఉన్నాయి. ఈ సంస్థానాధీశుల గృహనామము జనంపల్లి వారు. ఈ సంస్థానాధీశుల గృహనామం ఇంటి పేరు ఏంటంటే జనంపల్లి వారు. ఈ సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి. వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి. ఈయన నూగూరును రాజధానిగా చేసుకొని పాలించాడు. ఈ సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి. ఈయన నూగూరును రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది. కాబట్టి వీరు నూగూరు సంస్థానాధీశులుగా వరించబడ్డారు. అంటే ఈ సంస్థానానికి మూల పురుషుడు వీరకృష్ణారెడ్డి, ఈయన నూగూరును రాజధానిగా చేసుకొని పాలించాడు. కాబట్టి వీరు నూగూరు సంస్థానాధీశులుగా వ్యవహరించబడ్డారు. ఈ వంశంలో 4వ తరం వాడైన వేముడి వెంకరెడ్డి. ఈ వంశంలో 4వ తరం వాడైన వేముడి వెంకటరెడ్డి గొప్ప వీరుడు. ఇతడు గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్ షాకు క్రీస్తకం 1633లో నెల్లూరు ఉదయగిరి దండయాత్రలో సహాయపడి అతని మరణలకు పాత్రుడైనాడు. ఈ విధంగా 4వ తరం వాడైన వేముడికి వెంకటరెడ్డి అనేవాడు చాలా గొప్ప వీరుడు. ఇతడు గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్ షాకు తర్వాత క్రీస్తకం 1633లో నెల్లూరు ఉదయగిరి దండయాత్రలో సహాయపడి అతని మరణలకు పాత్రుడైనాడు. అందువల్ల ఇతను మరికొన్ని గ్రామాలను తన సంస్థానంలో కలుపుకోవడం జరిగింది. వెంకటరెడ్డి కుమారుడైన గోపాలరాయలు ఈ సంస్థానాధీశుల్లో బైరీ బిరుదు పొందిన తొలి వ్యక్తి. ఈ విధంగా బైరీ బిరుదు పొందిన ఈ సంస్థానంలో మొట్టమొదటిసారిగా బైరీ బిరుదు అనేది వెంకటరెడ్డి కుమారుడైన గోపాలరాయుడు పొందడం జరిగింది. ఇతడు 8 భాషల్లో ప్రసిద్ధుడు. వెంకటరెడ్డి కుమారుడైన గోపాలరాయుడు ఈ సంస్థానాధీశులు బైరీ బిరుదు పొందిన తొలి వ్యక్తి ఇతడు. సో ఈ విధంగా మనకి ఈ సంస్థానం, ఈ వంశంలో వేముడి వెంకరెడ్డి గొప్పవాడు. ఆ తర్వాత ఈ విధంగా మనం సంస్థానాల కాలం నాటి మనకు సంస్థానాల కాలంలో జరిగిన సాహిత్య పరిస్థితులు, ఆనాటి పాలకులు ఎవరు, సంస్థానంలో ఉన్న పాలకులు ఎవరు, తర్వాత సంస్థాన పాలకులు వాళ్ళు చేసిన సాహిత్య సేవ ఏంటి, వివిధ కవులు చేసిన రచనలేంది, తర్వాత అదేవిధంగా వారు నిర్మించిన చెరువులు కానీ, వారు నిర్మించిన దేవాలయాలు కానీ, వీటన్నిటి పరంగా మనం ఈ విధంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో మనకు ప్రిలిమినరీలో అనేక ప్రశ్నలు, దీని నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మనకు సాహిత్యం పైన ముఖ్యంగా ఆనాటి రాజుల గురించి, తర్వాత ఆ రాజులకున్న బిరుదుల గురించి, తర్వాత ఆ రాజులు రచించిన పుస్తకాల గురించి, ఆ రాజులు పోషించిన కవుల గురించి, మిగిలిన అంశాల గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. చెప్తే మనకు
కొన్ని మార్కులు అంటే మనకు కొన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో రావచ్చు. లేకపోతే మెయిన్స్లో గద్వాల సంస్థ మొత్తం తెలంగాణలో ఉన్న సంస్థానాల గురించి కూడా మెయిన్స్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు మెయిన్గా ప్రిలిమినరీలో ఎక్కువగా సంస్థానాల నుంచి గతంలో అనేక ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు గతంలో అనేక సార్లు అడగబడ్డాయి. కాబట్టి సంస్థానాల నుంచి మనకు సాహిత్యాభివృద్ధి, ఎందుకంటే సంస్థానాల కాలంలో బాగా సాహిత్యాభివృద్ధి జరిగింది. వివిధ కవులు అనేక పుస్తకాలు రచించడం జరిగింది. స్వయంగా పాలకులు కూడా పుస్తకాలు రచించారు. తర్వాత మనకు ముద్రణా యంత్రము అంటే మొట్టమొదటిసారిగా ముద్రణా యంత్రాలు మనకు గద్వాల సంస్థానంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ముద్రణా యంత్రాలు లేని కాలంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ముద్రణా యంత్రాలు లేని కాలంలో మనకు గద్వాల సంస్థానాధీశులు మొట్టమొదటిసారిగా ముద్రణా యంత్రాలను అంటే ప్రింటింగ్ ప్రెస్ను ముద్రణా యంత్రాలను వారు వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అంటే ముద్రణా వ్యవస్థ వెలుగులోకి వచ్చింది కాబట్టి పుస్తకాలు కూడా రచించబడ్డాయి. తర్వాత మనకు గద్వాల తీసుకుంటే గద్వాల సంస్థానానికి అధ్యుడు ఎవరు అనే ప్రశ్న గతంలో అడిగారు. సోమనాథులు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. తర్వాత అదేవిధంగా మనకు గద్వాల కోట, గద్వాల సోమనాథుడి భార్య అయిన లింగమ్మ మనకు బీచ్పల్లి వద్ద, కృష్ణానది వద్ద బీచ్పల్లి వద్ద ఓ పెద్ద కొండపైన ఒక కోట నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ విధంగా ఆమె చెరువులను నిర్మించింది. ఈ విధంగా మనం ఇవన్నీ అంశాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఏదైనా ప్రశ్న వచ్చినట్లయితే మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.